చనిపోయిన కావేరి విషయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని బాలరాజు సత్యంతో మాట్లాడాలని ప్రయత్నం చేసినా సత్యం వినిపించుకునే పరిస్థితిలో అయితే ఉండడు. ఎందుకంటే ఇప్పటికి మమ్మల్ని ఎన్ని సార్లు మోసం చేశావు. ఒకసారి నా చెల్లిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని మోసం చేశావు. తను ఇన్ని రోజులు కష్టపడ్డానికి కారణమయ్యావు. ఇక 4 రోజులు నా చెల్లి వచ్చేస్తుంది అని సంతోషపడే లోపే ఇంత దారుణం అయితే జరిగిపోయింది. ఇంక ఏం జరిగిందని చెప్తావు? ఏం జరగబోతుందని చెప్తావంటూ బాలరాజు ఏం చెప్పాలనుకుంటున్నాడో విషయం అనేది మాత్రం వినడనమాట. ఇక మొత్తం మీద పోస్ట్‌మార్టం అయిపోయిన తర్వాత బాడీనైతే తీసుకొని ఇంటికి వస్తారు. ఈలోపు సరళ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసుంటుందనమాట. అంటే దహన సంస్కారాలకి కావాల్సినవి, చేయాల్సినవన్నీ చేయించుంటుంది. ఇక బాడీని తీసుకొని వస్తారు. ఇక చిన్నిని చూడగానే సరళ అమాంతం గట్టిగా పట్టుకొని జెన్యూన్‌గానే అనిపిస్తుంది ఆ ప్రేమ. అంటే ఆడబిడ్డ కూతురు, ఆడబిడ్డ ఇలా చనిపోయింది. తను చాలా పుట్టెడు దుఃఖంలో ఉంది అన్నట్టు తనని ఓదారుస్తుంది, దగ్గరకు తీసుకుంటుంది. చిన్ని బాధ అంతా ఇంతా కాదు. కావేరి ఫోటో దగ్గర కూర్చొని ఎలా ఏడుస్తుందంటే, "అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా" అంటే కన్నీళ్ళు పెట్టని వాళ్ళంటూ ఉండరనమాట. ఇంక సత్యం పరిస్థితి చెప్పనవసరం లేదు. "మావయ్య అమ్మని లేపు మావయ్య, అమ్మని లేమను మావయ్య" అని చెప్తూ ఉంటుంది. ఇక సరళ కూడా నన్ను ఏ రోజు బాధ పెట్టలేదు. కానీ తను చేసిన తప్పు పని వల్లే ఇదంతా జరిగింది. నా ఆడబిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ సరళ కూడా ఏడుస్తుంటుంది. పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే చిన్ని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కూడా వస్తుంది. "ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందమ్మా" అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తల్లిని పోగొట్టుకున్నది కదా చిన్ని. ఎంత బాధుంటుంది. "మేడం, మా అమ్మ నన్ను చదవాలని చెప్పేది, పెద్ద పెద్ద చదవాలని చెప్పేది. ఆమె వల్లనే నేను స్కూల్‌లో కూడా జాయిన్ అయ్యానని" చెప్పి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మ గొప్పతనం గురించి అంటే కావేరి గొప్పతనం గురించి చెప్తూ ఉంటే కన్నీరు ఆగవనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తూ ఉంటే. మొత్తం మీదైతే చిన్నికి కావేరి బ్రతికే ఉందన్న నిజం త్వరలో తెలిస్తే, ఆ తర్వాత కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. మొత్తం మీదైతే జరిగిన స్టోరీ ఈరోజు ఇది.